రేపే మహాలయ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన అవకాశం. అయితే ఈరోజు సాయంత్రం 5:12 నుండి 6:24 మధ్యలో పూజ గదిలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, భూములు, స్థలాలు, ఇల్లు కొంటూనే ఉంటారు. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరు కోరినంత భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఎందుకంటే ఈ ఆకుకు అంతటి శక్తి ఉంది. చాలామంది భూములు కొనుక్కోవాలని, ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ కొనడానికి చేతిలో ధనం ఉండదు. ఎంత కష్టపడినా చేతిలోనికి ధనం అనేది రాదు. దాంతో భూములు, స్థలాలు కొనుక్కోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది దగ్గర ధనం ఉన్నా అనుకోని ఆటంకాలు వచ్చి భూములు కొనలేరు. మరి కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక ఎప్పటికీ తీరక ఎంతో దిగులు పడుతూ ఉంటారు. ఇలా మీకు భూములు కొనాలనే కోరిక ఉన్నా, స్థలాలు కొనుక్కోవాలనే కోరిక ఉన్నా, ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉన్నా చక్కగా ఈ అమావాస్య రోజు సాయంత్రం ఈ ఆకు మీద దీపం పెట్టండి. అలా దీపం పెడితే 6 నెలల్లోపే మీ కోరిక తీరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ ఆకు మీద దీపం పెడితే భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ భూదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఇలాంటి అద్భుతమైన గ్రహస్థితులు, యోగాలు అన్నీ కలిసి ఒకే రోజు అమావాస్య తిథి నాడు రావటం అనేది చాలా అరుదు. అందుకే ఇది అతిపెద్ద అమావాస్యగా మారింది. ఇక ఈ అమావాస్య రోజు సాయంత్రం 5:12 నుండి 6:24 మధ్యలో ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు, భూములు కొంటూనే ఉంటారు. భూములు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే మర్రి ఆకు. హిందూ ధర్మంలో మర్రి చెట్టుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో మర్రి చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, ఇది ఒక సజీవ దేవాలయం, నడిచే దైవస్వరూపం. దీనిని సంస్కృతంలో వటవృక్షం అని పిలుస్తారు. కనుక ఈ అమావాస్య రోజు మర్రి ఆకు మీద ఒక దీపం పెడితే చాలు, భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ఏమీ లేదు, పగటిపూటే ఒక మంచి మర్రి ఆకును, అంటే చిరుగులు, పురుగులు లేని ఒక మంచి మర్రి ఆకును చెట్టు నుండి కోసి తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్ళతో కడిగి ఒక పక్కన ఉంచుకోండి. సాయంత్రం 5:12 నుండి 6:24 మధ్యలో చక్కగా మీరు కాళ్ళు, చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేసుకొని పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు ఈ దీపం పెట్టుకోండి. లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవచ్చు, లేదా శివయ్య ఫోటో ముందు పెట్టుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు అయినా సరే పెట్టుకోవచ్చు, లేదా కృష్ణుడి ఫోటో ముందు, రాముడి ఫోటో ముందు, ఇలా మీ ఇష్టదైవం ఏ దేవుడి ఫోటో ముందైనా సరే ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ముందుగా మీరు తెచ్చుకున్న మర్రి ఆకుకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దేవుడి ముందు పెట్టండి. ఆ తర్వాత ఆ మర్రి ఆకు మీద ఆ రూపాయి బిళ్ళను ఉంచండి. తరువాత ఒక పిండి ప్రమిదను సిద్ధం చేసుకోండి. అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము కలిపి ప్రమిద షేపు వచ్చేలాగా కలపండి. అలా సిద్ధం చేసుకున్న పిండి ప్రమిదను ఆ రూపాయి బిళ్ళ మీద మర్రి ఆకు మధ్యలో పెట్టండి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవుడా, ఈ పవిత్రమైన అమావాస్య రోజు ఈ మర్రి ఆకు సాక్షిగా, ఈ అగ్నిహోత్రం సాక్షిగా నేను ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఉన్న భూ సంబంధ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి. నేను త్వరలోనే సొంత భూమిని, సొంత స్థలాన్ని, ఇంటిని కొనుక్కోవాలి. అనగా కొనుగోలు చేసే శక్తిని, యోగాన్ని నాకు ప్రసాదించు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీరు కొనబోయే గృహం లేదా భూమి ఎలా ఉండాలో ఒక్కసారి బలంగా ఊహించుకోండి. ఆ దీపం కొండెక్కే వరకు దాన్ని కాంతిని చూస్తూ మీ కోరికను చెప్పుకుంటూ ఉండండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదను, మర్రి ఆకును, రూపాయి బిళ్ళను పక్కన పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ మర్రి ఆకును, పిండి ప్రమిదను ఏదైనా పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోటు మొదట్లో వేయండి. ఆ రూపాయి బిళ్ళను ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి.
అంటే కేవలం ₹1 కాకుండా దానికి ఇంకొక ₹10 కలిపి దానంగా ఇవ్వండి. అంతే. ఇలా చేస్తే ఖచ్చితంగా 6 నెలల్లో మీ కోరిక నెరవేరిపోతుంది. మీరు భూములు, స్థలాలు, ఇల్లులు కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే ఈ దీపం మీ ఇంట్లోకి ధనాన్ని, భూయోగాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన యంత్రంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే మర్రి ఆకు మీద పెట్టే దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ఈ దీపం మీ కష్టాలను తొలగించి మీరు కోరుకున్నంత ధనం వచ్చేలాగా చేస్తుంది. దాంతో మీరు కోరుకుంది కొనుక్కోగలుగుతారు. భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, మీరు ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతారు. మర్రి ఆకుకు, మర్రి చెట్టుకు అంతటి అతీత శక్తులు ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం మర్రి చెట్టు యొక్క వివిధ భాగాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. చెట్టుకు ఆధారం, చెట్టుకు మూలమైన వేళల్లో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నివసిస్తాడు. చెట్టును నిలబెట్టి పోషించే దృఢమైన కాండంలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఉంటాడు. పైకి కిందికి విస్తరించి లయకు ప్రతీకగా నిలిచే కొమ్మలు ఊడలలో లయకారుడైన పరమశివుడు కొలువై ఉంటాడు. అందుకే ఒక్క మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజిస్తే 3,000,000 దేవతలలో ప్రధానమైన త్రిమూర్తులను ఏకకాలంలో పూజించినంత ఫలితం వస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం ఒక చెట్టుకు నమస్కరించటం కాదు, సృష్టి, స్థితి, లయ అనే విశ్వచక్రానికే నమస్కరించటం. అంతేకాకుండా మర్రి చెట్టును జ్ఞానానికి కేంద్రంగా భావిస్తారు. ఆదిగురువైన శ్రీ దక్షిణామూర్తి మర్రి చెట్టు కిందనే కూర్చుని మౌనంగానే మునులకు జ్ఞానోపదేశం చేశాడు. ఈ చెట్టు కింద కూర్చుంటే ఆధ్యాత్మిక చైతన్యము, జ్ఞానము, మానసిక ప్రశాంతత కలుగుతాయని సూచిస్తుంది. ఈ చెట్టు కింద చేసే జపము, తపస్సు, ధ్యానము 1000 రెట్ల ఫలితాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టు కింద కూర్చోవటం వల్ల శరీరానికి, మనసుకు సేద తీరటమే కాకుండా తెలియని ఒక దివ్యమైన శక్తి మనల్ని ఆవహించి మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. మర్రి చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దాని ఆకులు, పాలు, బెరడు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. మర్రి చెట్టు ఒక జీవశక్తి కేంద్రం. అది త్రిమూర్తుల ఆశీస్సులను, శాశ్వతత్వాన్ని, జ్ఞానాన్ని, సంతానాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఒక కల్పవృక్షం. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మర్రి చెట్టు ఆకు మీద ఇలా దీపం పెట్టి భూములు కొనుక్కునే యోగాన్ని పొందండి. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. అయితే ఈ రోజున యాలకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం, బాధలు కూడా పోయి ఒక్క నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి యాలకులతో ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు, కోట్లు సంపాదించాలని ఆశపడేవారు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలను తొలగించుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే అద్భుతం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కొన్ని ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ చేయాలి. ఈ పరిహారం చాలా సింపుల్. పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి, నరకన్ను అన్నీ తొలగిపోతాయి. పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి, భయంకరమైన దిష్టి, దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఇక యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది. యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను 1 అయినా తిన్నారంటే చాలు ఆ సువాసన ఇతరుల్ని మీ వైపు ఆకర్షింపచేస్తుంది. యాలకుల వలన ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది.
అమావాస్య రోజు చీకటి పడిన తరువాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే, అమావాస్య రోజు చక్కగా చీకటి పడిన తరువాత అంటే 6 నుండి 12 గంటల్లోపు ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నేను దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను. భయంకరమైన దృష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను. ఆ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ 5 యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్చేయండి. రాత్రంతా కదపకూడదు, అలా వదిలివేయాలి. మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చేయటం వలన మీ బాధలు, దరిద్రాలు, దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ యాలకులను కాల్చేసిన 1 నిమిషంలోనే మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దరిద్రాలు పోతాయి. ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి దరిద్ర బాధలతో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాలకుల పరిహారం చేసుకుని దరిద్రాన్ని వదిలించుకోండి. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఎలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. అందరూ ఈ నియమాలను పాటించండి.
ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి, లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది.
కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.